Audio Jungle. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈరోజు మనకు యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారనమాట. అదేంటంటే అతని పేరు వచ్చేసి కొల్లపు మహేష్. ఇతను ఏమడిగిందంటే, అన్న అప్పి BS3 కానీ BS4 కానీ అప్పి ఇంజను ఆటోమొబైల్ షాప్ కొనవచ్చా? కొత్తది ఆటోమొబైల్ షాప్లోనే కొంటే మంచిదేనా, లేకపోతే ఎక్కడ కొనుక్కోమంటారు? కొత్త ఇంజన్ కావాలి, ఆటోమొబైల్ షాప్లో అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ పెట్టి తెప్పిస్తారంట అని చెప్పేసి. అయితే మనోడు ఏమడుగుతున్నట్టే, అప్పి BS3 అయినా కానీ BS4 అయినా కానీ ఇంజన్లో సీల్ ఇంజన్లు అనేది ఎక్కడ తీసుకుంటారన్నా, షోరూమ్కి వెళ్ళాలా లేదా ఇంకేమైనా వేరే ఆటోమొబైల్స్లో తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నమాట. ఇంజన్ల విషయానికి వస్తే అసలు ఫస్ట్ రెండు రకాలు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఒరిజినల్ పార్ట్, ఇది మనం తీసుకొచ్చి వేస్తాం కదా, ఆ పార్ట్స్ అనమాట. అవి ఏంటంటే డైరెక్ట్గా నేను డీలర్కి డైరెక్ట్గా అమౌంట్ కస్టమర్ దగ్గర తీసుకొని డీలర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్కి నాకు పంపిస్తారు. అది ఒక సిస్టమ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మెకానిక్, మనలాంటి మెకానిక్ ఎవరైనా కానీ ఆటోమొబైల్ అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పలాది ఆటోమొబైల్ అని ఉండవు, ఏదైతే పైన ఆటోమొబైల్కి లింక్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ పోయి అడిగినప్పుడు ఈయన దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు అక్కడ పైన ఆటోమొబైల్కి ఫోన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజిన్ వీళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఆటోమొబైల్ కాబట్టి వాళ్ళది క్రాంకు, హెడ్, ఇంజన్లో వచ్చే పార్ట్స్ మొత్తం కూడా ఆయిల్ సీల్తో సహా మొత్తం కూడా పార్ట్స్ మొత్తం తీసుకొని అనాబండితో సహా అన్ని పార్ట్స్ తీసుకొని ఒక మెకానిక్ ఇస్తారు. ఆ మెకానిక్ కూలి చేంజ్ చేస్తారంటే ఆ మెకానిక్తో ఫిట్ చేపిస్తారు. ఆ ఇంజను తీసుకొచ్చి మళ్ళీ ఈ ఆటోమొబైల్కి ఇస్తే అక్కడ నుండి వేయాల్సి వచ్చింది, అక్కడ నుండి మన కస్టమర్కి ఇస్తారు. అదొక రకం అనమాట ఇంజన్ అనేది. ఒకటి కంపెనీ, ఇంకోటి వచ్చేసి ఈ రకం. కొత్త ఇంజన్లు తీసుకున్నప్పుడు 90% నా తీసిన వరకు అయితే తేడా రాదు. అదే నేను చెప్పిన పొజిషన్ ఈ ఆటోమొబైల్ దగ్గర తీసుకున్నట్టయితే ఏంటంటే, ఇప్పుడు ఆటోమొబైల్ సామాన్లు మొత్తం తీసి ఏం చేస్తారు, పార్ట్స్ మొత్తం తీసుకొని ఏం చేస్తారంటే హెడ్, క్రాంకు, అలాగే మెయిన్ చాంబరు అన్ని పంపునాలతో సహా మొత్తం తీసుకొని ఏం చేస్తారంటే మెకానిక్ ఇస్తారు. మెకానిక్ ఏం చేస్తారు, ఫిట్టింగ్ చేస్తారు. ఫిట్టింగ్ చేసినప్పుడు అతను అన్ని బోల్డ్ పర్ఫెక్ట్గా టైట్ చేసిందా లేదా అనేది మనకి తెలియదు. ఇంకోటి ఏంటంటే అతను అన్ని పర్ఫెక్ట్ టైట్ చేసినా కానీ, అంత పర్ఫెక్ట్గా చేసినా కానీ ఇంజన్ అనేది ఒకవేళ ఇప్పుడు ఆ ఆటోమొబైల్ ఆయన ఏం చేస్తారు, సామాన్లని ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు ఆ పార్ట్స్ మొత్తం కూడా కట్టుకునేయాలి అనేది వాళ్ళు చెక్ చేస్తారని నమ్మకం లేదన్నమాట. ఎందుకంటే అలా ఉంటాయి కాబట్టి. అదే కంపెనీ తయారు చేసింది అనుకోండి, కంపెనీలో ప్రతిది కూడా చూసి సెట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇంజన్ ఒక్కసారి అక్కడ నుండి వచ్చిందంటే మళ్ళీ రిటర్న్ అనేది రాకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మొత్తానికి టెస్ట్ చేసి మరీ ఇస్తారన్నమాట ఇంజన్ అనేది. అది ఈ మెకానిక్ ఎక్కించారనుకోండి, కొంతమంది చూసి చూడగా మామూలుగా వాళ్ళు ఏదైతే ఆటోమొబైల్ సామాన్లు ఇస్తారో పట ఇంజన్ కట్ట తయారు చేసి పంపిస్తారు. ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసారు, మరి 2-3 సంవత్సరాల కింద మన కస్టమర్ ఒకళ్ళు ఇంజన్ అనేది ఆర్డర్ పెడితే ఇంజన్ తీసుకొచ్చాము, BS3 ఇంజన్ మన వాళ్ళు తీసుకొచ్చారు. బండికి ఎక్కించిన తర్వాత ఒక 20 రోజులకి నెలకే లోపల సిఆర్ బేరింగ్ అనేది బాగా 7-8 నెలలు సంవత్సరానికి మారకపోతే ఎలా అయితే అరుగుతున్నాయో అలా అరిగిపోతున్నాయి అన్నమాట. ఏది నెలకి 2 నెలలకే. అలా అదే కదా, అలా వచ్చినాక మనం కొన్నాళ్ళు తిప్పినాక ఏం చేస్తాం, మళ్ళీ ఇంజిన్ బీకి మనం ఆ లోపల పార్ట్స్ ఏదైతే ఖరాబ్ అయినా తీసేసి కొత్త వేసినా మళ్ళీ తర్వాత ఒక 6-7 నెలలు తిరిగిన తర్వాత పికప్ అనేది తేడా వచ్చింది అనమాట. మళ్ళీ పికప్ కోసం లోపల మొత్తం పార్ట్స్ అనేవి మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ బయట ఇంజన్ తీసుకున్నారు కాబట్టి అలా ప్రాబ్లం అనేది ఫేసింగ్ చేయాల్సి వచ్చింది. అదే కంపెనీ చేస్తే కంపెనీ తీసుకుంటే అలాంటి ప్రాబ్లం రావు కదా. ఒరిజినలే బయట తీసుకొని వాళ్ళకి గ్రూస్ పార్ట్స్ చేసినా ఏ పార్ట్స్ చేసినా కానీ ఫిట్టింగ్ అనేది తేడా వచ్చింది అనమాట. కొంతమంది విషయంలో, అంటే అందరూ అలా మెకానిక్లు అందరూ అలా చేస్తారని ఏం లేదు, కాదు కొంతమంది చేస్తారన్నమాట. కాబట్టి మీరు ఇంజన్ తీసుకునేటప్పుడు నా చేసిన వరకు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ రెడీ చేసుకునేటప్పుడు అమౌంట్ రెడీ చేసుకున్నాక మెకానిక్ దగ్గర పోయినప్పుడు ఒరిజినల్ ఇంజన్ నాకు కావాలని చెప్పి చెప్పాలన్నమాట. షోరూమ్ దగ్గరికి వెళ్ళా కానీ కొంతమంది షోరూమ్ వాళ్ళు తెప్పిస్తారు ఇంజన్లు అనేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ కడితే వాళ్ళు షోరూమ్ ఇంజన్ తెచ్చి మీకు పైన అసలు కానీ తెప్పించి మనకు ఆర్డర్ పెట్టి తెప్పించి మనకి ఇస్తారన్నమాట. సప్లై అనేది చేస్తారన్నమాట. అది బాగుంటుంది. అంతేగాని మీరు బయట ఆటోమొబైల్ దగ్గర తయారు చేయించి ఇంజన్ అని కొనొద్దు, నేను లాస్ పోతారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ మీద ఒక వీడియో అనేది ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.